హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్. మీకు వ్యూస్ అనేది బాగానే వస్తున్నాయి, అయితే సడన్గా వ్యూస్ అనేది డౌన్ అయిపోయిందా, నోటిఫికేషన్ వెళ్ళట్లేదా, ఛానల్ రీచ్ అనేది తగ్గిపోయిందా, వ్యూస్ ఎందుకు రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తే మళ్ళీ వ్యూస్ పెరుగుతాయి అనేసి అనుకుంటున్నారా, నా ఛానల్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేసి మీరు అనుకుంటున్నారా? ఇలాంటి క్వశ్చన్ ఉండేసి ఇలా మీరు టెన్షన్ పడుతున్నట్లయితే డోంట్ వరీ, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్లే. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. మీ ఛానల్ స్టార్టింగ్లో బాగానే వ్యూస్ వచ్చి ఇప్పుడు సడన్గా వ్యూస్ అనేది డౌన్ అయిపోయి మీ ఛానల్ రీచ్ తగ్గిపోయినట్లయితే అండ్ వ్యూస్ అనేది రావట్లేదు అనుకుంటే మాత్రం ఈ వీడియో పూర్తిగా చూడండి. క్లియర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను అనమాట. పూర్తిగా చూసారనుకోండి, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేస్తే 100% మీరు స్టార్టింగ్లో ఎట్లా అయితే వ్యూస్ వచ్చేదో అదేవిధంగా ఇప్పుడు కూడా మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత అదేవిధంగా రీచ్ అనేది పెరుగుతుంది, మంచి వ్యూస్ అనేది వస్తుంది. సో స్కిప్ చేస్తే మాత్రం ప్రాసెస్ అయితే అర్థం కాదనమాట. స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మీకు యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలన్నా యూట్యూబ్ నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే ఫస్ట్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని ఒక లైక్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేస్తారా ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా మనం ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సడన్గా వ్యూస్ అనేది డౌన్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం. సడన్గా వ్యూస్ అనేది డౌన్ అవ్వడానికి ఆల్గరిథం చేంజ్. సో ప్రతిరోజు యూట్యూబ్ ఆల్గరిథం అనేది చేంజ్ అవుతుంది, కొత్త కొత్త అప్డేట్స్లు వస్తున్నాయి. దానికి మీరు ఏం చేస్తారంటే, చాలామంది క్రియేటర్స్ అనేది చేస్తున్న మిస్టేక్స్ ఇవే అనమాట. ఏంటంటే సేమ్ కంటెంట్ పెట్టడం, రిపీటెడ్ వీడియో అనేది పెట్టడం, అప్లోడ్ చేసిన కంటెంట్ అంటే అప్లోడ్ చేసిన వీడియోనే, సో ఆ టైప్ వీడియోనే మళ్ళీ మళ్ళీ పెడుతుంటే ఆడియన్స్కి అనేది బోరింగ్గా ఉంటుందన్నమాట. సో ఇట్లా అనమాట. సో ఈ మిస్టేక్స్ మీరు చేస్తున్నారనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథం అనేది మీ వీడియోకి పుష్ అనేది చేయదు. సో పుష్ చేయడం వల్ల ఏంటంటే మీ వీడియో అనేది సడన్గా డౌన్ అయిపోతుంది, మీకు వ్యూస్ అనేది రాదు. అలా అనేసి మిక్స్డ్ కంటెంట్ చేయకండి. సో మిక్స్డ్ కంటెంట్ ఏంటంటే ఈరోజు కుకింగ్ వీడియో చేసిన తర్వాత రేపటి రోజు గేమింగ్ వీడియో లేదా అంటే కొన్ని కేటగిరీస్ ఉంటాయి కదా, కొన్ని టైప్ ఆఫ్ కంటెంట్ అనేది. సో అట్లా పెట్టడం కాకుండా మీరు ఏదైతే ఒకటే కంటెంట్ కుకింగ్ వీడియో చేస్తున్నట్లయితే డిఫరెంట్ రెసిపీస్ అనేది కొత్తగా చూపించాలన్నమాట. సో ఆ విధంగా చేయండి. అట్లా అయితే ఏంటంటే ఆడియన్స్ అనేది కనెక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారనమాట. మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి రెసిపీస్ అనేది ఇతను మనకు చేసి చూపిస్తున్నారు, సో వీడియోస్ అయితే చాలా బాగున్నాయి అనేసి కనెక్ట్ అవుతారు కనుక. సో ఆ విధంగా కొత్తగా ట్రై చేశారనుకోండి, మిమ్మల్ని కనెక్ట్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అండ్ ప్రతిరోజు మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మిమ్మల్ని ఫాలో అవుతుంటారు కనుక డెఫినెట్గా వీడియోని చూస్తారు, మంచి వ్యూస్ అనేది పెరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎండ్లో ఇంకో బోనస్ పాయింట్ అనేది ఇవ్వబోతున్నాయి. ఏంటంటే ఇట్లా ఆడియన్స్ అనేది ఎక్కువసేపు చూడడం వల్ల అసలు మనకు బెనిఫిట్ ఏంటి, అండ్ నెక్స్ట్ యూట్యూబ్ ఆల్గరిథం అనేది మనకి ఏం చేస్తుంది, మన వీడియోస్ అనేది ఆడియన్స్ ఎక్కువసేపు చూస్తే, వీటన్నిటి గురించి కూడా ఎండ్లో మీకు క్లియర్గా మంచి బోనస్ పాయింట్ అనేది ఇస్తాను. మీకున్న ప్రాబ్లం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డెఫినెట్గా అదే కమెంట్కి పిక్ చేసి నెక్స్ట్ టైం అదే కంటెంట్ అనేది అంటే అదే వీడియో అనేది దానికి సొల్యూషన్ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తాను అనమాట. కనుక మీ ప్రాబ్లం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వీడియోస్లోకి వెళ్ళినట్లయితే ఈ అంటే ఒకటే టైప్ కంటెంట్ అనేది రోజు ఇట్లా పెడుతుంటే ఆడియన్స్ అనేది బోరింగ్గా అవుతారు, అంటే బోరింగ్గా ఫీల్ అవుతారు కదా. కొత్త విధంగా మనం ట్రై చేస్తుంటే ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు. సో దానివల్ల మీకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాచ్ టైం డ్రాప్ అవుతుందన్నమాట. ఈ వాచ్ టైం డ్రాప్ అవడం వల్ల మనకు ప్రాబ్లం ఏంటి అనేది కూడా ఇప్పుడు నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వాచ్ టైం డ్రాప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీడియో అనేది అప్లోడ్ చేస్తారు, థంబ్నెయిల్ అనేది బాగానే చేస్తున్నారు, బట్ ఏంటంటే ఆడియన్స్ క్లిక్ చేసిన తర్వాత సరైన ఇన్ఫర్మేషన్ అనేది అక్కడ లేకపోతే జస్ట్ ఒక 5 or 3 seconds అంటే 3 or 5 లేదా 10 secondsలోని వీడియో అనేది స్క్రోల్ చేసేస్తారు, లేదంటే స్కిప్ చేసేస్తారు. దానివల్ల ఏంటంటే వాచ్ టైం అనేది డ్రాప్ అయిపోతుంది అనమాట. ఇట్లా డ్రాప్ అవడం వల్ల ఏంటంటే మీరు యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుంది, ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు కనుక ఓపెన్ చేసిన వ్యూవర్ అనేది ఇన్ఫర్మేషన్ లేదు కనుక పూర్తిగా చూడట్లేదు కనుక ఈ వీడియో అనేది డౌన్లోడ్ పడేయాలి అనుకుని యూట్యూబ్ ఆల్గరిథంకి క్లియర్గా అర్థమవుతుంది. సో అందుకనేసి మీ వీడియో అనేది డౌన్లోడ్ పడేస్తుంది కనుక మీకు వ్యూస్ రాకుండా, మీ వీడియో అనేది పుష్ కాకుండా, బూస్టింగ్ వెయిట్లు ఇవ్వకుండా డౌన్లోడ్ పడేస్తుంది, మీకు వ్యూస్ అనేది రాకుండా పోతుంది. మరి ఇవన్నీ కూడా మనం ఎట్లా రికవర్ చేసుకోవాలి ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే ఇన్రెగ్యులర్ పోస్టింగ్ అనమాట. సో ఇన్రెగ్యులర్ ఏంటంటే టైం మెయింటెనెన్స్ అని లేకుండా రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయకుండా ఈరోజు ఒక వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక 5 or 6 days లేదా 1 week లేదా 2 week లేదా 1 month ఇట్లా టైం అనేది ఉన్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియో అనేది నాకు ఎప్పుడు వీలైతే అప్పుడు పెడతాను అనుకుంటే మీ వీడియోకి రీచ్ అనేది రాదు, మీ ఛానల్ది డెడ్ అయిపోతుంది, డౌన్లోడ్ పడేస్తుంది యూట్యూబ్ ఆల్గరిథం. కనుక రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలన్నమాట. దానివల్ల ఏంటంటే యూట్యూబ్
ఆల్గరిథంకి క్లియర్గా అర్థమవుతుంది పలానా ఛానల్ పలానా కంటెంట్ వాళ్ళు రోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు, కనుక ఇతను ఏదైతే కంటెంట్ చేస్తున్నారో అదే కంటెంట్కి రిలేటెడ్గా ఉన్న క్రియేటర్స్కి ఈ వీడియో అనేది చూపిద్దాం. సో ఇట్లా చూపించడం వల్ల ఏంది లాభం బ్రో అనేసి మీరు అనుకోవచ్చు. సో ఇట్లా చూపించడం వల్ల ఏంటంటే ఆడియన్స్కి సజెస్ట్ చేసిన తర్వాత మీ తమ్నెల్ కానీ బాగుందనుకోండి, సో ఈ తమ్నెల్ గురించి కూడా ఈ వీడియో ఎండ్లో నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఏ కలర్ ఏ టెక్స్ట్ ఎట్లా ఇవ్వాలి ఏంటనేది కూడా. అండ్ ఏంటంటే ఇట్లా చూపించడం వల్ల ఏంటంటే జస్ట్ క్లిక్ చేసి చూస్తారు కదా, ఇన్ఫర్మేషన్ బాగుంది అండ్ అట్రాక్ట్ అవుతున్నారంటే వీడియోలో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు, మీకు మంచి వ్యూస్ వస్తుంది. ఎట్లా ఎండ్ వరకు స్పెండ్ చేసే కొలది ఏంటంటే కొత్త కొత్త క్రియేటర్స్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది అనమాట. మీకు ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తున్న చూడండి, ఇది మన వీడియో అనేది చూస్తున్నారు కదా, దీంట్లో నేను ఎటువంటి మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చెక్ చేయండి, ఎటువంటి కీవర్డ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అలాంటి వేట్ యూజ్ చేయకుండా నేను డైరెక్ట్ అప్లోడ్ చేశాను, నా వీడియోస్ అనేది దూసుకెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా. ఈ విధంగా మీరు కూడా ప్రాసెస్ చేస్తే 100% మీకు మంచి రిజల్ట్ అండ్ మంచి వ్యూస్ అనేది వస్తుంది. కనుక వీడియో ఎండ్ వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి నేను ఇదే మాట చెప్తున్నా. సో ఈ విధంగా ఉంటుంది అనమాట. కనుక ఆడియన్స్కి ఎండ్ వరకు చూసేలాగా మంచి ఇన్ఫర్మేషన్ వేల్యుబుల్ కంటెంట్ అనేది ప్రొవైడ్ చేయండి. నెక్స్ట్ ఇంకో మిస్టేక్ అనేది చేస్తుంటారు, ఏంటంటే ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఒక 3 or 4 days అనేది గ్యాప్ ఇచ్చి దాని తర్వాత ఒకేసారి ఒక 3 వీడియోస్ లేదా 5 వీడియోస్ అని లేదా 6 వీడియోస్ మీకు ఎన్ని తోచితే అన్ని వీడియోస్ అనేది ఇట్లా అప్లోడ్ చేసేస్తారు. ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథం కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. దానివల్ల యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థం కాక మీ వీడియో అనేది ఎటువంటి క్రియేటర్స్కి మీకున్న అంటే మీరు ప్రొవైడ్ చేసిన కంటెంట్ ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారో అదే కంటెంట్ క్రియేటర్కి సజెస్ట్ చేయాలి లేదనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. యూట్యూబ్ ఆల్గరిథం కన్ఫ్యూజ్ అయిన తర్వాత ఎవరికి సజెస్ట్ చేయకుండా డౌన్లో పడేస్తుంది, మీకు వ్యూస్ అనేది రాకుండా పోతుంది. కనుక ఇట్లా ఈ ఒక 5 or 3 లేదా 4 వీడియోస్ ఇట్లా ఒకేసారి పోస్ట్ చేయడం అనేది ఆపేయండి. నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్ అనేది చేంజ్ అవుతుంటారు. సో కొత్త కొత్త వీడియో అనేది మీరు అప్లోడ్ చేస్తున్న కొలది ఏంటంటే ఈరోజు ఒక కంటెంట్, రేపటి రోజు ఇంకో కంటెంట్, అంటే డిఫరెంట్. ఈరోజు ఒక కుకింగ్ వీడియో చేసిన తర్వాత రేపు గేమింగ్ వీడియో చేసిన తర్వాత ఈ విధంగా డిఫరెంట్ కంటెంట్ అని చేశారనుకోండి, దానివల్ల కూడా మీకు వ్యూస్ రాకుండా పోతుంది. దేనికంటే కుకింగ్ వీడియో అనేది ఇష్టపడి వచ్చిన అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన ఆడియన్స్ అనేది ఆ కుకింగ్ వీడియోస్ అయితే చూస్తారు. నెక్స్ట్ గేమింగ్కి సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చిన ఆడియన్స్ అనేది గేమింగ్ వీడియోనే చూస్తారు. మీరు ఈరోజు ఒకటి రేపు ఒకటి ఇట్లా అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే మీకు వ్యూస్ రాకుండా పోతుంది, యూట్యూబ్ ఆల్గరిథం మీ వీడియోని డౌన్లోడ్ పడేస్తుంది. కనుక ఒకటే కంటెంట్ అంటే ఒకటే కేటగిరీ పైన ఒకటే కంటెంట్ సెలెక్ట్ చేసుకోండి, బట్ అదే దీంట్లోని డిఫరెంట్ కొత్త కంటెంట్ అనేది కొత్త ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయండి. మరి మీకు ఇక్కడ ఒక డౌట్ అయినా రావచ్చు, బ్రో మరి కొత్త కంటెంట్ అనేది మనం ఎట్లా తయారు చేయాలి, ఏం చేయాలి ఏంటనేది. మీరు ఏదైతే కేటగిరీ సెలెక్ట్ చేసుకున్నారో ఏదైతే కంటెంట్ ప్రజెంట్ చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఉన్న మంచి ఇన్ఫర్మేషన్ అనేది కొత్తగా చూపించడానికి ట్రై చేయండి. సో దానికి కొందరు ఏంటంటే పానిక్ అనేది ఇట్లా అవ్వకండి అనమాట. దానివల్ల ఏంటంటే అరే నాకు వ్యూస్ రావట్లేదు, నేను ఎన్ని వీడియోలు అప్లోడ్ చేసినా సరే నాకు వ్యూస్ అనేది రావట్లేదు, ఇట్లా డిసప్పాయింట్ అనేది అవ్వకండి. వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేస్తున్న కొలది రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్న కొలది మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. యూట్యూబ్ ఆల్గరిథంకి మంచి క్లియర్గా ఇన్ఫర్మేషన్ మీ ఇవ్వబోతున్నారు అనేది అర్థం చేసుకోండి. ఇట్లా డిసప్పాయింట్ అనేది అవ్వకండి. ప్రతిరోజు ఈ వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి, మంచి రీచ్ అనేది వస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, చాలామంది క్రియేటర్స్ అనేది ఈ మిస్టేక్సే చేస్తుంటారు. ఏంటంటే ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత వ్యూస్ రాకపోతే జస్ట్ మళ్ళీ ఎంత వీడియో అప్లోడ్ చేసినా సరే వ్యూస్ అనేది రావట్లేదు కదా, మళ్ళీ ఏం వీడియో అనేది అప్లోడ్ చేస్తామనేసి ఇట్లా డిసప్పాయింట్ అవ్వడం లేదా వీడియోస్ అనేది పెట్టకుండా ఇట్లా ఉండిపోవడం వల్ల ఏంటంటే టోటల్గా ఛానల్ది డెడ్ అయిపోతుంది. ఒక వీడియోకి ఒక 10 వ్యూస్ వచ్చేది కూడా దాని తర్వాత ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే 0 వ్యూస్ అనేది వచ్చేలా ఇట్లా ఉంటుందన్నమాట. కనుక ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. నెక్స్ట్ ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి వ్యూస్ రాకపోతే ఆ వీడియో అనేది డిలీట్ చేసేస్తారు. డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే వీడియో అనేది అప్లోడ్ చేస్తారు. సో ఇటువంటి మిస్టేక్స్ అనేది దయచేసి చేయకండి. ఎందుకంటే మీకు మంచి వ్యూస్ వచ్చేటప్పుడు సో ఆ వీడియో అనేది డిలీట్ చేసి లేదా వ్యూస్ రావట్లేదు అనేసి డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ అదే అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గరిథం కూడా కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట. ఈ వీడియో తికమక ఇట్లా ఎందుకు అవుతుంది అనుకుని ఈ క్రియేటర్ ఏం చేస్తున్నారు ఏంటనేది అర్థం కాక మీరు వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ కూడా పంపించకుండా ఆపేస్తుందన్నమాట. మీ ఛానల్లోని ఎటువంటి నోటిఫికేషన్ పంపించకుండా యూట్యూబ్ ఆల్గరిథం ఆపేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క క్రియేటర్ లైఫ్లోనే అనేది ఈ వ్యూస్ డౌన్ అవ్వడం అనేది కామన్. సో వ్యూస్ డౌన్ అయిపోయాయనేసి డిసప్పాయింట్ అయ్యారనుకోండి, ఇంకా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం ఆపేసారనుకోండి, మీకు వ్యూస్ టోటల్గా డౌన్ అయిపోతుంది అనమాట. వచ్చే వ్యూస్ కూడా రాకుండా పోతుంది. కనుక వీడియోస్ అనేది అప్లోడ్ చేయకుండా ఇట్లా ఆపేయకుండా డైరెక్ట్ కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుండండి. మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు అండ్ మంచి వ్యూస్ కూడా పెరుగుతాయి.
అండ్ ఫైనల్‌గా మనం అనుకున్న టైం అనేది వచ్చింది. అదే ఏంటంటే ముందులాగా మనకు వ్యూస్ అనేది ముందు ఎట్లా అయితే వ్యూస్ అనేది బాగా వచ్చేదో, మరి ఇప్పుడు ఏం చేస్తే మనకు అట్లా వ్యూస్ అనేది వచ్చాయి బ్రో అనేసి మీకైతే డౌట్ అని రావచ్చు. సో, ఇప్పుడు నేను మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. సో, ప్రతి ఒక్క పాయింట్‌ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని, ఈ విధంగా మీరు చేసుకున్నారనుకోండి 100% మంచి వ్యూస్ అంటే స్టార్టింగ్‌లో మీకు ఎట్లా అయితే బాగా వ్యూస్ అనేది వచ్చేదో, అదే విధంగా ఈ మిస్టేక్స్ చేయకుండా మీరు రెగ్యులర్‌గా పాటిస్తే మాత్రం 100% మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. ఫస్ట్ వన్ ఏందంటే, మన వ్యూస్ అనేది ఎట్లా తెచ్చుకోవాలి? అంటే పోయిన వ్యూస్ అనేది మనకు స్టార్టింగ్‌లో ఎట్లా అయితే వచ్చేదో, ఇప్పుడు డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రికవర్ చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. ముందుగా ఏం చేస్తారంటే మీరు లాస్ట్ ఓల్డ్ వీడియో అంటే లాస్ట్ 10 వీడియోస్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి బాగా. ఆ వీడియోస్ అనేది 10 వీడియోస్ అనేది చూడండి. వాచ్ టైమ్ ఎంత వచ్చిందన్నది చూడండి. అండ్ ఆడియన్స్ అనేది ఎక్కడ డ్రాప్ అవుతున్నారు ఏంటనేది చూడండి. మీకు ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసి చూస్తున్నారు కదా! వాచ్ టైమ్ ఎట్లా చెక్ చేసుకోవాలి అండ్ ఆడియన్స్ ఎక్కడ డ్రాప్ అవుతున్నారు ఏంటనేది ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అనలిటిక్స్‌లోకి వెళ్ళండి. అనలిటిక్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరేం చేస్తారంటే రైట్ సైడ్ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి వాచ్ టైమ్ అని కనిపిస్తుంది. అక్కడ జస్ట్ ఇక్కడ గ్రాఫ్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అక్కడ క్లియర్ కనిపిస్తుందనమాట. ఆడియన్స్ అప్ డౌన్ అవుతున్నట్లు ఇక్కడ గ్రాఫ్ అనేది కనిపిస్తుంది కదా! సో, ఇక్కడ మీకు నా స్క్రీన్ అనేది కాస్త మిస్‌మ్యాచ్ అయినా సరే ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకే తెలుస్తుంది. మీ వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత దాని పరంగా యాజ్ ఇట్ ఈజ్‌గా మీరు చేశారనుకోండి, ప్రాపర్‌గా వీడియో అనేది ఆ పరంగా మీరు ట్రై చేస్తే 100% మీరు వ్యూస్ అనేవి డౌన్ అయిపోయింది మళ్ళీ రికవర్ అవుతుందనమాట. కనుక ఈ ప్రాసెస్‌లో చేసుకోండి. సో, ఈ విధంగా వాచ్ టైమ్ చెక్ చేయండి. ఎట్లా మనకు ఎంతొచ్చింది లాస్ట్ 10 వీడియోస్‌లోని. సో, ఆడియన్స్ అనేది ఎక్కడ డ్రాప్ అయ్యారు. మరి ఈ డ్రాప్ అయిన ఆడియన్స్‌ని మళ్ళీ మన గుప్పెట్లోకి ఎట్లా తెచ్చుకోవాలి ఏంటనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తున్నా కదా! ఇట్లా వీడియో అనేది ఫాలో అవుతున్న కొలది మీకు క్లియర్‌గా తెలుస్తుంది. సో, ఇట్లా ఇవన్నీ డేటా చెక్ చేసిన తర్వాత క్లియర్‌గా మీకు అర్థమైనట్లు డిసైడ్ అయిపోండి. మళ్ళీ ముందులాగానే నేను కాన్ఫిడెంట్‌తో ఇట్లా సాధించగలను అనుకోని ఇట్లా ఎమోషనల్ కాకుండా కాన్ఫిడెంట్‌గా నేను ఎలా అయినా సాధిస్తాను అనుకోని ఇట్లా డిసైడ్ అయ్యారనుకోండి డెఫినిట్‌గా మీరు సాధించుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అనేది చూడండి. నాకు ఒక బ్రదర్ అనేది కామెంట్ చేశారు. ఏమనేసి అంటే మీకు ఇంత తక్కువ వ్యూస్ అనేది వస్తున్నాయి కదా! సో, మీకు మోనిటైజేషన్ అవుతుందా అనేసి. ఆల్రెడీ నాకు మోనిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. కావాలంటే దాని వీడియో కూడా నేను మన ఛానెల్‌లో పెట్టాను. మీరు కావాలంటే చెక్‌ఔట్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. అక్కడికెళ్ళి మీరు చూడొచ్చనమాట. ఎట్లా అప్లోడ్ చేస్తే మనకు త్వరగా మోనిటైజేషన్ అవుతుంది ఏంటనేది క్లియర్‌గా మీకు తెలుస్తుంది. ఆ వీడియోలో క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చా. సో, ఏ మిస్టేక్ లేకుండా ఎవరి సపోర్ట్ అంటే ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఓన్‌గా మనం అప్లై చేస్తే మనకు సక్సెస్‌ఫుల్ అయ్యేలాగా నేను ఆ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. నేను ఎవరి సపోర్ట్ అయితే తీసుకోలేదు. నేనే నా ఛానెల్‌ని స్వయంగా నేనే అప్లై చేసుకున్నా. అప్లై చేసిన ఒక 2 డేస్ కూడా కాలేదు. కొన్ని గంటల్లోనే నాకు మెయిల్ అనేది వచ్చిందనమాట సక్సెస్‌ఫుల్ అనేసి. కనుక ఆ ప్రాసెస్ ఒకసారి చూడండి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్‌లోకి వెళ్ళినట్లయితే మీరు స్టార్టింగ్‌లో ఇట్లా ఆ 10 వీడియోస్ చేశారు కదా! అదే కంటెంట్ అనే చేయండి. అంటే అదే టైప్ వీడియోనే చేయండి. బట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఆ వీడియో కాకుండా దాన్ని కొంచెం మోడిఫై చేయండనమాట. ఎట్లా అంటే న్యూగా ఉండేటట్టు. వచ్చిన ఆడియన్స్ చూసిన ఆడియన్స్‌కి ఎట్లా అంటే కంటెంట్ బావుంది. క్రియేట్ అయ్యి ఇతని క్రియేటివిటీ బావుంది అనేసి ఇట్లా అట్రాక్ట్ అయ్యేలా ఉండాలనమాట. జస్ట్ మోడిఫై చేస్తే చాలు. సో, ఇప్పుడంతా కూడా ఆ ప్రాసెస్‌లో నడుస్తుంది గనుక మీరు కూడా మీ పోయిన వ్యూస్ అనేది తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టాప్ అంటే లాస్ట్ 10 వీడియోస్ అనేది ఏ పరంగా చేశారు? మీకు ఎక్కడ డ్రాప్ అయిపోయారు ఏంటనేది అది అర్థం చేసుకొని కొంచెం మోడిఫై చేసుకొని వీడియో చేశారనుకోండి 100% మీకు మంచి వ్యూస్ అనేది వస్తుంది. సో, మీరు అలా అనేసి కంప్లీట్‌గా న్యూ టాపిక్ తీసుకోకండి. అండ్ కంప్లీట్‌గా సేమ్ టాపిక్ తీసుకోకుండా దాన్ని డిఫరెంట్‌గా మోడిఫై చేసుకున్నారనుకోండి ప్రాపర్‌గా మీరు ఓకే. కొత్తగా ఉంది అనుకోని ఆడియన్స్‌కి క్లియర్‌గా కనెక్ట్ అయిపోవాలనమాట. ఆ విధంగా మీరు చేసుకుంటే 100% మీకు మంచి వ్యూస్ అనేది వస్తుంది. నేను మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏందంటే మీరు మోటివేషన్ వీడియోస్ అనేవి చేస్తున్నారనుకోండి. ముందు మోటివేషన్ వీడియోస్‌కి బాగానే వ్యూస్ వచ్చి సడెన్‌గా డౌన్ అయిపోయిందంటే ఇప్పుడు దాన్ని జస్ట్ మోడిఫై చేసి మార్నింగ్ మోటివేషన్ సో, స్టూడెంట్ మోటివేషన్ అనేసి ఇట్లా పెట్టారనుకోండి క్లియర్‌గా తెలిసిపోతుందనమాట అతనికి. ఒక స్టూడెంట్ అంటే వచ్చిన స్టూడెంట్స్ అయితే స్టూడెంట్స్ మోటివేషన్ స్టోరీ సంథింగ్ ఏదైనా మీరు చెప్పాలనుకుంటే అట్లా చెప్తుంటారు కదా! మీ కంటెంట్‌కి తగిన ఏదైతే మీరు కంటెంట్ తీసుకున్నారో సో, ఆ నీచ్ అనేది దానికి పరంగా ఉండాలనమాట. సో, అట్లా అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాను కదా! ఈ విధంగా. సో, మోటివేషన్ స్టోరీస్ మీరు చేస్తున్నప్పుడు దాన్నేందంటే స్టూడెంట్ మోటివేషన్ లేదా స్టూడెంట్స్ మోటివేషన్ ఏందంటే మార్నింగ్ మోటివేషన్. సో, ఈ విధంగా మీరు జస్ట్ మోడిఫై చేశారనుకోండి చూసిన ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవుతారు. దాని తర్వాత రెగ్యులర్‌గా మిమ్మల్ని ఫాలో అవుతారు. ప్రతిరోజు మీరు వీడియో అప్‌లోడ్ చేసిన తర్వాత మీ వీడియో గాని ఎండ్ వరకు చూస్తే అర్థం చేసుకోండి. ఒకవేళ చూస్తే డెఫినిట్‌గా ఇంకా మీరు ఏ కొత్త వీడియో అప్‌లోడ్ చేసినా సరే వెంటనే యూట్యూబ్ అనేది వాళ్ళకి నోటిఫికేషన్ పంపించడం, రికమెండ్ చేయడం ఇట్లా చేస్తుంది. ఎండ్ వరకు చూస్తే కొత్త కొత్త క్రియేటర్స్‌కి మీ వీడియో అనేది
పాపులారిటీ పెంచడానికి రికమెండ్ చేసేస్తుంది అనమాట. క్లిక్ చేస్తూ చూస్తున్న కొలది ఇంకా కొత్త కొత్త క్రియేటర్స్కి పంపిస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ వ్యూస్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది కనుక ప్రాపర్గా వీడియోస్ అనేది ఈ విధంగా చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ 3 సెకండ్స్ అనేది హుక్ అనేది ఉండాలి. మరి హుక్ ఎట్లా ఉండాలి బ్రో, మనం ఏం చేయాలి హుక్ రావాలంటే ఏంటంటే దానికి కూడా ఇప్పుడు నేను మీకు ఒక 3 పాయింట్స్ అనేది చెప్తాను. ఆ ప్రాసెస్లో మీరు ఫాలో అయితే డెఫినెట్గా వచ్చిన ఆడియన్స్ అనేది క్లిక్ చేసిన తర్వాత అతను క్లియర్గా తెలుస్తుంది 3 సెకండ్స్లోని పలానా హుక్ ఉంది అంటే కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉందనుకొని వీడియో ఎండ్ వరకు చూస్తారు. ఎండ్ వరకు చూడడం వల్ల ఏంటంటే వాచ్ టైం అనేది డ్రాప్ అవ్వదు, ఆడియన్స్ ఎక్కడ డ్రాప్ అవ్వరు. కంటిన్యూ చూస్తున్న కొలది ఎండ్ వరకు స్పెండ్ చేసే కొలది ఇంకా కొత్త కొత్త క్రియేటర్స్కి సజెస్ట్ వస్తుందనేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్న కంటెంట్ ఏంటి, యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ యూట్యూబ్ అప్డేట్స్ కోసం వీడియోస్ అనేది చేస్తున్నాను కదా. సో ఈ పరంగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏంటంటే, హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్. మీ వ్యూస్ సడన్గా డౌన్ అయిపోయాయా, అయితే ఈ మిస్టేక్ వల్లే లేదా ఈ మిస్టేక్ వల్లే అనుకుని ఇట్లా చెప్పాను అనుకోండి, వచ్చిన ఆడియన్స్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది ఏంటంటే, అయితే నా వ్యూస్ డౌన్ అవ్వడానికి ఈ మిస్టేక్, ఆ మిస్టేక్ ఏంటి. సో ఎండ్ వరకు వీడియో చూస్తున్న కొలది అతనికి తెలుస్తుంది అసలు నేను ఏ మిస్టేక్ చేశాను, ఎండ్ వరకు చూద్దాం ఈ వీడియో అనేది అనుకుని ఎండ్ వరకు స్పెండ్ చేశారనుకోండి, బస్ అయిపోయినట్టే కదా. సో ఎండ్ వరకు చూసినట్టే అతను క్లియర్గా తెలిసిపోతుంది. కనుక ఈ ప్రాసెస్లో మీరు చేసుకున్నారనుకోండి డెఫినెట్గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, మీకు 3 పాయింట్లు చెప్తానని చెప్పాను కదా, జస్ట్ ఈ 3 పాయింట్స్ ఫాలో అయితే చాలు. కన్సిస్టెన్సీ అనేది ఫిక్స్ చేయండి. మరి కన్సిస్టెన్సీ అంటే ఏంటి బ్రో అంటే, రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం. అదే డే బై డే కాకుండా డే 3 డేస్ తర్వాత కాకుండా రోజు అనేసి. సో ఇట్లా కన్సిస్టెన్సీ అంటే, సో రోజు వీడియో అప్లోడ్ చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ ఆల్గోరిథం కూడా క్లియర్గా కనెక్ట్ అయిపోతుంది. మీరు ఎటువంటి కంటెంట్ తీసుకున్నారు, ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీ వీడియోస్కి తగిన క్రియేటర్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయాలనుకుని యూట్యూబ్ ఆల్గోరిథం కూడా క్లియర్గా అర్థమయ్యి మీ వీడియో అనేది కొత్త కొత్త క్రియేటర్స్కి మీరు ఏదైతే కంటెంట్ చేస్తున్నారో అదే కంటెంట్ క్రియేటర్కి మీ వీడియో అనేది రికమెండ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఒక వీడియో అనేది అప్లోడ్ చేసిన తర్వాత కొన్ని రోజుల్లోనే ఆగకుండా మీ ఒక వారానికి ఎన్ని వీడియోస్ మీరు చేయగలరో ముందుగానే ఒక ప్లాన్ చేసుకోండి. 3 or 4 పలానా రోజు ఈ వీడియోస్ అనేది నేను పెట్టాలి అనుకుని ఇట్లా మీరు అప్లోడ్ చేయండి. దానివల్ల ఏంటంటే ఒక రోజు అప్లోడ్ చేసిన తర్వాత రోజు అప్లోడ్ చేయకపోయినా సరే వారానికి ఎంత చేయగలరో అంతే చేయండి. దానివల్ల మీకు యూజ్ ఏంటి అనేసి మీరు అనుకోవచ్చు. ఏంటంటే కంటిన్యూస్గా వీడియో అప్లోడ్ చేయడం వల్ల మంచి వ్యూస్ అనేది వస్తుంది. అట్లానే ఒక్కొక్కసారి ఆల్గోరిథం చేంజింగ్ వల్ల ఏంటంటే ఒక వీడియో రీచ్ అనేది పెరుగుతున్న కొలది వెంటనే ఇంకో వీడియో అప్లోడ్ చేసామనుకోండి, ఆ వీడియో అనేది డౌన్లో పడేసి ఇప్పుడు కొత్తగా ఫ్రెష్గా అప్లోడ్ చేసిన వీడియో అనేది కొత్త ఆడియన్స్కి రికమెండ్ చేస్తుంది. ఆ వీడియో బాగుంటే వీడియో అనేది క్లిక్ చేసి చూస్తారు కదా, ఇన్ఫర్మేషన్ బాగుందనుకోండి ఎండ్ వరకు స్పెండ్ చేస్తే పర్లేదు, వీడియో వైరల్ అవుతుంది. లేదు అనుకుంటే మాత్రం డౌన్లో పడేస్తుంది, ముందు వైరల్ అవుతున్న వీడియో కూడా డౌన్లో పడేస్తుంది. దానివల్ల రెండింటికి కూడా వ్యూస్ అనేది డౌన్ అయిపోతుంది అనమాట. కనుక అనలిటిక్స్ చెక్ చేస్తూ ఉండండి. దాని పరంగా మీరు ఫాలో అయితే మాత్రం 100% మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. దాని తర్వాత ఇంకొకటి మీరు చెక్ చేసుకోవాలి ఏంటంటే, మీ ఓల్డ్ వీడియోస్కి న్యూ వీడియోస్కి ఒకసారి రివిజన్ అనేది చేసుకోండి. ఇట్లా రివిజన్ చేయడం వల్ల ఏంటంటే మీరు ఓల్డ్ వీడియోస్లో ఎటువంటి కంటెంట్ చేశారు, ఏ టైప్ ఎక్స్ప్లెయిన్ చేశారు, అండ్ న్యూ వీడియోస్ని నేను ఎట్లా కొత్తగా ట్రై చేస్తున్నా, ఏ కొత్తగా ఎక్స్ప్లెయిన్ అంటే ఎలా కొత్తగా నేను ఎక్స్ప్లెయినేషన్ ఇస్తున్నా ఏంటనేది దాని ఇంప్రూవ్మెంట్ అనేది చెక్ చేశారు అనుకోండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవేళ మీకు ఓల్డ్కి న్యూకి పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయితే అట్లానే చేయొచ్చు. లేదు అనుకుంటే ఓల్డ్లోని ఒకలాగా ఉండిచి న్యూలో ఒకలాగా ఉంటే న్యూనే కంటిన్యూ చేయండి. న్యూ బాగుందనుకోండి దాన్నే ప్రిఫర్ ఎక్కువ ఇవ్వండి. ఎందుకంటే కొత్త ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉండాలి అనమాట. ఆడియన్స్ కనెక్ట్ అవుతున్న కొలది కొత్త కంటెంట్తో పాటు ఎక్స్ప్లెనేషన్ అండ్ కాస్త వీడియో అవుట్పుట్ కూడా బాగా వచ్చేలా చూసుకోండి. మీకు ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను ఏంటంటే, మీ ఓల్డ్ వీడియోస్ కానీ వ్యూస్ వచ్చి లేదా వ్యూస్ రాకుండా ఆగిపోయినట్లయితే సింపుల్ ప్రాసెస్ చేయండి. ఏంటంటే దానికి కూడా మోడిఫై చేసి మీరు అప్లై చేశారనుకోండి, దానికి ఏంటి థంబ్నెయిల్ ఆర్ టైటిల్ లేదా హ్యాష్ ట్యాగ్స్, సో ఇట్లా యూజ్ చేస్తారు. మోడిఫై అంటే ఇది అనుకుంటారు, బట్ ఏంటంటే అలాంటివి ఏం లేదు. జస్ట్ మీరు థంబ్నెయిల్ ఆర్ టైటిల్ అనేది కాస్త మోడిఫై చేశారనుకోండి, అదే సేమ్ కంటెంట్ బట్ ఏంటంటే న్యూ లైఫ్ దానికి ఇచ్చినట్టు జస్ట్ మోడిఫై చేస్తే దానివల్ల ఏంటంటే ఆ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత దానికి కూడా మంచి వ్యూస్ అనేది పెరుగుతాయి కదా. సో ఇట్లా వీడియో అనేది వైరల్ అవుతున్న కొలది, ఒక వీడియో వైరల్ అవుతున్న కొలది ఇంకో వీడియో అనేది యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది మన వీడియోనే ఒక క్రియేటర్కి. కనుక థంబ్నెయిల్ అనేది మనం మారుస్తూ ఉంటే దానివల్ల ఏంటంటే థంబ్నెయిల్ అట్రాక్ట్ అయ్యారనుకోండి, క్లిక్ చేసి చూస్తారు. అందులో ఇన్ఫర్మేషన్ బాగుంటే ఎండ్ వరకు స్పెండ్ చేస్తే ఆగిపోయిన వ్యూస్ కూడా మళ్ళీ తిరిగి వస్తుందన్నమాట. కనుక ఈ ప్రాసెస్లో చేసుకోండి, డెఫినెట్గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇంతవరకు నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఇంతవరకు కనెక్ట్ అయితే మాత్రం డెఫినెట్గా వీడియోని ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే అయిపోలేదు. సో ఇంకో మీకు బోనస్ పాయింట్ అని నేను ఎండ్లో చెప్తానన్నాను కదా, సో చివరి దాకా వచ్చేస్తుంది. కనుక
ఎండ్ వరకు స్పెండ్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నా. నెక్స్ట్ ప్రాసెస్ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఎంగేజ్మెంట్ యువర్ ఆడియన్స్. సో ఇది ఎట్లా బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగేజ్మెంట్ అంటే ఏంటంటే మీరు ఏదైనా సరే వచ్చిన ఆడియన్స్ అనేది మీరు కమెంట్ అంటే మీ వీడియోకి కమెంట్ చేశారనుకోండి, రిప్లై ఇవ్వడం లేదా హార్ట్ సింబల్ ఇట్లా ఇవ్వడం ఇలాంటివి చేస్తున్నారనుకోండి, ఆ క్రియేటర్కి ఎట్లా అర్థమవుతుంది లేదా వచ్చిన వ్యూవర్కి ఎట్లా అర్థమవుతుంది ఏంటంటే మనం చేసిన కమెంట్కి ఇతను రియాక్ట్ అవుతున్నారు, రిప్లై ఇస్తున్నారు అనుకుని మిమ్మల్ని కనెక్ట్ అవుతూ మీ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారు. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ ఆల్గరిథంలో ఏంటంటే కమ్యూనిటీ ట్యాబ్ యూజ్ చేయడం, సో పోల్స్ అనేది పెట్టడం, దాని తర్వాత క్వశ్చన్స్ అనేది అడగడం ఇట్లాంటివి చేస్తున్నారు అనుకోండి, యూట్యూబ్ ఆల్గరిథం మీ వీడియోని బూస్ట్ చేస్తుంది అండ్ మీ ఛానల్ని కూడా మంచిగా బూస్ట్ చేస్తుంది అనమాట. యూట్యూబ్ ఆల్గరిథంకి యాక్టివ్నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఛానల్ ఎంత యాక్టివ్గా ఉంటే అంత ఎక్కువ క్రియేటర్కి సజెస్ట్ చేస్తూ మీకు మంచి సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతుంటారనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ ఆల్గరిథం అనేది వర్క్ అవుతుంది. కనుక ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఏదైతే వ్యూస్ అనేది డౌన్ అయిపోయే వీడియో ఉన్నాయో ఆ వీడియో సజెస్ట్ చేసిన తర్వాత వాటికి కూడా వ్యూస్ అనేది వస్తాయి కదా. సో యూట్యూబ్ ఆల్గరిథం బట్టి ఈ ప్రాసెస్ అనేది చేసుకోండి. అండ్ మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదా, సో ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్ సెట్ అనేది చేంజ్ చేయాలి. సో మైండ్ సెట్ చేంజ్ అంటే ఏంటంటే వ్యూవర్స్ మీకు వాల్యూ కాదు అండ్ సబ్స్క్రైబర్స్ మీకు వర్త్ కాదు, బట్ ఏంటంటే ఇంప్రూవ్మెంట్ అనేది సక్సెస్. సో ఎట్లా మీరు ఎంత కొత్తగా ఇంప్రూవ్మెంట్ చేసుకొని కొత్త క్రియేటివిటీతోని కొత్త వీడియో చేయడానికి మీరు ట్రై చేస్తే అంత ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది అండ్ అంత బాగా మీరు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వగలుగుతారనమాట. ఈ ప్రాసెస్లో చేసుకుంటే ఇది మీకు అవుతుంది అండ్ వర్క్ అయ్యేసి మంచి వ్యూస్ అనేది వస్తాయి. కనుక ఇంప్రూవ్మెంట్ బాగుంది అనుకోండి, క్రియేటర్కి సజెస్ట్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ బాగుంది, ఇది ఒక ఇంప్రూవ్మెంటే కదా. ఓల్డ్ వీడియోస్కి న్యూ వీడియోస్కి ఇట్లా డిఫరెంట్ ఉంటుంది కదా. ఈ విధంగా మీరు చేసుకున్నారు అనుకోండి, అసలు మన వాయిస్ వల్ల కూడా కొందరు కనెక్ట్ అవుతారు. ఈ విధంగా మీరు చేసుకుంటే డెఫినెట్గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ప్రాసెస్లో అయితే డెఫినెట్గా చేసుకోండి. ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది మీ ఛానల్కి కీ. ఇది చాలా ఇంపార్టెంట్. నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తే మాత్రం డెఫినెట్గా మీ ఛానల్ ఆర్ మీ వీడియోస్కి మంచి వ్యూస్, మీ ఛానల్కి మంచి సబ్స్క్రైబర్స్ వస్తారు, మీ ఛానల్ కూడా మంచిగా గ్రో అవుతుంది. కనుక ఈ ప్రాసెస్లో డెఫినెట్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా మీరు ఏదైనా సరే చిన్న మిస్టేక్స్ చేశారనుకోండి, దాన్ని నెక్స్ట్ వీడియోలో సరి చేయడానికి ట్రై చేయండి. ఏంటంటే అది మీరు ఎక్స్ప్లెనేషన్ కావచ్చు లేదా వీడియో ఎడిటింగ్ కావచ్చు, మీరు తీసుకున్న కంటెంట్ పరంగా ఏదైనా కంటెంట్ ఇది నచ్చలేదంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలి. సో ఈ విధంగా ఒక్కొక్కసారి చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఫైనల్గా ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటున్నాను ఏంటంటే మీకు వ్యూస్ డౌన్ అయిపోవడానికి, మీ ఛానల్ డెడ్ అయిపోవడానికి, మీకు వ్యూస్ రాకపోవడానికి అసలు సిసలైన మిస్టేక్స్ అయితే ఇవే అనమాట. ఈ మిస్టేక్స్ చేస్తే మాత్రం మీరు ఎంత మంచి క్వాలిటీ కంటెంట్ చేస్తున్నా సరే మీకు వ్యూస్ అనేది ఎప్పటికీ రావు. 100 వ్యూస్ వచ్చినా సరే లేదా 50 లేదా 500 1K ఎంత వ్యూస్ వచ్చినా సరే డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్టేక్స్ అయితే చేయకండి. ఆ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే కాపీ పేస్ట్ కంటెంట్. సో కాపీ పేస్ట్ కంటెంట్ అనేది ఎప్పటికీ చేయకండి, దానివల్ల మీకు యూజ్ ఉండదు. ఆల్రెడీ ఆ టైప్ కంటెంట్ అనేది ఉందనుకోండి, మీరు సేమ్ అదే మీరు పెట్టారనుకోండి, మీకు వ్యూస్ ఎట్లా వస్తాయి? వచ్చిన ఆడియన్స్ అనేది ఆల్రెడీ మనం చూసాం కదా, సో మళ్ళీ ఎంత చూస్తాం అనుకొని స్కిప్ చేసేస్తారు, అంటే వీడియో అనేది స్క్రోల్ చేసి వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లిక్ బైట్ వితౌట్ వాల్యూ. సో ఈ క్లిక్ బైట్ వితౌట్ వాల్యూ కంటెంట్ అంటే ఏంటంటే థంబ్నెయిల్ అనేది క్లిక్కబుల్గా ఉన్నా సరే సరైన వాల్యూ అనేది ఆ వీడియో ప్లే చేసిన తర్వాత అక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో ఒకటి నార్మల్గా పెట్టడం, ఇట్లాంటివి చేయకండి. నెక్స్ట్ ఏంటంటే గివింగ్ అప్ టు ఎర్లీ. సో ఇట్లా మీరు చేయకండి. ఈ గివింగ్ అప్ టు ఎర్లీ అంటే ఏంటి బ్రో అనేసి మీరు అనుకుంటే మాత్రం ఫస్ట్ అయితే ఎర్లీగా నేను ఎట్లా అయినా రీచ్ అయిపోవాలి, పెరిగిపోవాలనుకుని ఈ విధంగా మీరు ఎర్లీగా వీడియోస్ అనేది అప్లోడ్ చేయండి. ఇటువంటి మిస్టేక్స్ అనేది చేయకండి. నెక్స్ట్ ఏంటంటే బిగ్ క్రియేటర్తోని కంపారిజన్ అనేది ఇట్లా పెట్టుకోండి. చాలామంది ఏంటంటే బిగ్ క్రియేటర్స్తోని ఇట్లా కంపేర్ చేసుకుంటుంటారు. పలానా వీడియో అతని వీడియో వైరల్ అవుతుంది, నా వీడియో అనేది ఎందుకు వైరల్ అవ్వట్లేదు, ఇట్లా మీరు కంపారిజన్ చేసుకొని డిసప్పాయింట్ అవుతారనమాట. సో బిగ్ క్రియేటర్స్తోని కంపారిజన్ అయితే చేయకండి, దానివల్ల మీకు యూజ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ అతని వీడియోస్ అనేది వైరల్ అవుతూ వెళ్తుంది అండ్ మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక ఏ వీడియోస్ పెట్టినా సరే చూస్తారు. ఆ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కనుక వ్యూస్ వచ్చేలా కనిపిస్తుంది. మనం కొత్త క్రియేటర్స్ కనుక మనకు సబ్స్క్రైబర్స్ పెరగాలన్నా వ్యూస్ పెరగాలన్నా దానికి కంపారిజన్ లేకుండా మన ఓన్ క్రియేటివిటీతో మనం ముందుకెళ్తే మంచిగా వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాం. మన ఛానల్ కూడా బిగ్ క్రియేటర్ లానే గ్రో అనేది అవుతుంది. అండ్ కనుక ఇట్లా కంపారిజన్ అనేది ఏమొద్దు. ఎవ్రీ క్రియేటర్ లైఫ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బిగ్
క్రియేటర్స్ అనేది పాటించే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్సిస్టెన్సీ. సో వాళ్ళు ఎన్ని వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారో అవేంటి చూడరు. ఏంటంటే కన్సిస్టెన్సీగా రోజు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వెళ్తుంటారు. వాళ్ళకి వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే మానరనమాట. కంటిన్యూస్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు కనుక వాళ్ళకి మంచి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వెళ్తుందనమాట. కనుక ఈ ప్రాసెస్లో బిగ్ క్రియేటర్స్ అనేది చేస్తారు. ఏంటంటే ఫైనల్ నెక్స్ట్ ఏంటంటే థంబ్నెయిల్ గజిబిజిగా పెట్టకుండా ఒక 2-3 వర్డ్స్లోని డిసైడ్ చేస్తారనమాట బిగ్ క్రియేటర్స్ అనేది. సో బోనస్ టిప్స్ అయితే ఇవన్నమాట. సో ఈ విధంగా మీరు చేయండి. అండ్ మీరు గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇట్లా మిస్టేక్స్ అనేది చేస్తుంటారు కనుక ఈ మిస్టేక్ చేయకుండా ప్రాపర్గా వర్క్ చేయండి. మీ వ్యూస్ అనేది ఎక్కడైతే డౌన్ అయిపోయిందో మీరు ఒకటే అనుకోవాలి, అక్కడ నుంచి నేను కంబ్యాక్ ఇచ్చి అక్కడ నుంచి స్టోరీ అనేది స్టార్ట్ కూడా అవుతుంది అనుకుని మీరు అట్లా ఆలోచించుకుని వీడియోస్ అనేది కంటిన్యూస్ చేశారనుకోండి, డెఫినెట్గా మంచి వ్యూస్ అనేది గెయిన్ చేసుకోగలుగుతారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించింది ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ వ్యూస్ అనేది సడన్ డౌన్ అయిపోయిన తర్వాత మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేశారో, ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏంటనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఆ కమెంట్ని పిక్ చేసి అదే టాపిక్ పైన వీడియో అనేది తీసుకొస్తాను. దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి ఏంటనేది వీడియో మీ ముందుకు తీసుకొస్తానమాట. సో ఇన్ఫర్మేషన్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.